ఖైదీ నెంబర్ 150 మూవీ అన్ని రికార్డులకు కేర్ ఆఫ్ అయ్యింది. ఇక్కడ అక్కడ అనే తారతమ్యం లేకుండా విడుదలైన ప్రతి చోట అన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అసలే చిరు ఆపై 10 సంవత్సరాల ఎడబాటు. ప్రేక్షకులు ఊరుకుంటారా మరి? చిరును చూడడానికి, చిరు డైలాగ్స్ వినడానికి, చిరు స్టెప్పులు కనులారా వీక్షించడానికి, చిరు స్టన్స్ ను ఆస్వాదించడానికి, ఇలా కారణం ఏదైనా ప్రేక్షకులంతా చిరు మూవీ ఆడుతున్న థియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిండి గ్రేస్. ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవతల సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నన్నే నరుగుతానంటావా? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, ఏ గడప తొక్కమన్నా దొక్కుతా. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. అది అమలాపురమైనా అమెరికా అయినా సేమ్ సీన్. ఇదంతా ఒకే ఎత్తైతే అగ్రరాజ్యానికి కాబోయే అధినేత డొనాల్డ్ ట్రంప్ మన సుప్రీం ప్రెస్టీజియస్ మూవీ చూశాడంటూ వార్తలొస్తున్నాయి. సినిమా చూడడమే కాదు, మెగాస్టార్ స్టెప్పులకు ఫిదా అయిపోయాడని అంటున్నారు. ఇందులో నిజముండొచ్చు, లేకపోవచ్చు. కానీ చిరు మానియా ముందు ఏదైనా సాధ్యమే. అది ట్రంప్ అయినా మరెవరైనా.